ఎట్టి పరిస్థితుల్లో కూడా వద్దు, అవసరమైతే నా శవాన్ని తీసుకొని పోయి ఊరేగింపు చేసుకోండి, కానీ తెలంగాణ లేకుండా కేసీఆర్ రాడు బయటికి, ఈ మాట చెప్పు అని చెప్పి చెప్పాను. నిజంగా అక్షరం లేదు, పట్టుకోవడం కష్టంగా ఉంది. ఇక రాడేమో, వాళ్ళు రారు, ఇంకో గంట 2 గంటలు అయితే ఉండడు కేసీఆర్, మాకన్నా భయం. మేము కూడా బలవంతంగా లేదని ప్రయత్నం చేస్తాం, కానీ ఆయన వినలేదు. మొండిగా ఇంకొక 1.5 గంట తర్వాత కేంద్రమే దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ప్రకటన చేయడం, దాంట్లోనే మేమందరం ఊపిరిపీల్చుకున్నాం. తెలంగాణ జాతి అంతా కూడా ఊపిరిపీల్చుకుంది. అది తెలంగాణ పుట్టడానికి, ఈ ప్రపంచ పటంలో తెలంగాణకు ఒక భౌగోళిక స్వరూపం రావడానికి కారణం కేసీఆర్ దీక్ష తప్ప ఇంకోటి ఏది కాదు. ఇది మనందరికీ తెలిసిన విషయం, ఇది వాస్తవం, ఇది చరిత్ర.